సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరరావు నాయుడు గారు, ఇప్పుడు మన ఇండియాలో ఉన్న నిఫ్టీ 50ని అండ్ యూఎస్లో ఉండే ఈ నాస్డాక్ అంటే ఏ పారామీటర్స్ ప్రకారం దీన్ని డిజైన్ చేశారు? దీన్ని అంటే ఏ పారామీటర్స్ని ఉద్దేశించి దీన్ని బిల్డప్ చేశారంటారు? ఇండియాలో అయితే నిఫ్టీ 50లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న ఇండస్ట్రీ ఏంటంటే ఫినాన్స్ అండి. అంటే మనం నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఆల్మోస్ట్ 39% వెయిటేజ్ గోస్ టు ద ఫినాన్స్ అలోన్. ఓకే, దాంతో దీంట్లో 12 మల్టీ సెక్టర్ ఇండెక్స్లు ఉన్నాయి. అంటే కత్తికుత్త బ్యాలెన్స్ చేసుకుంటూ 12 మేజర్ సెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే బేసిక్గా నువ్వు నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తున్నావంటే ఎక్కువ వెయిటేజ్ గోస్ టు ద ఫినాన్స్ అంతే. అదే నాస్డాక్ 100 అనుకోండి, నాస్డాక్ అంటే అది హార్డ్ కోర్ టెక్నాలజీ అండి. అది టెక్నాలజీకి రాజధాని లాంటిది. ఆల్మోస్ట్ 59% బిలాంగ్స్ టు టెక్నాలజీ. అందుకని నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తేనేమో నువ్వు ఎక్కువ వెయిటేజ్ ఫినాన్స్కి ఇచ్చినట్లు లెక్క, మీరు నాస్డాక్ 100లో ఇన్వెస్ట్ చేస్తేనేమో టెక్నాలజీకి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చినట్లు లెక్క. సో ఇండియాలో టెక్నాలజీ 13% ఉంది నిఫ్టీలో అంటే 13%, అండ్ ఎఫ్ఎన్జీసీ 10% ఉంటుంది. అందుకని కొంచెం ఇండియాలో ఉన్న ఇది నిఫ్టీ 50 కొంచెం బ్యాలెన్స్డ్ ఉంటుంది. బట్ అమెరికన్ నాస్డాక్ అట్ట కాదండి, అది హార్డ్ కోర్ టెక్నాలజీ అనమాట. ఆల్మోస్ట్ 59% బిలాంగ్స్ టు టెక్నాలజీ లోన్. అందుకని మీరు టెక్నాలజీకి ఎక్కువ వెయిటేజ్ ఇద్దాం అనుకున్నప్పుడు ఆ ఇండెక్స్ని తీసుకోవచ్చు. అండ్ కొంచెం ఫినాన్స్కి మోడరేట్గా వెయిటేజ్ ఇద్దాం అనుకున్నప్పుడు నిఫ్టీ 50 తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే హార్డ్ కోర్ బ్యాంక్స్, ఇంకా అది ఇంకా వేరే ఏం లేదు, ఇంకా బ్యాలెన్స్ ఏం లేదు దాంట్లో. అది హార్డ్ కోర్ బ్యాలెన్స్ అనమాట. ఒకే సెక్టర్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనకి ఎప్పుడు రిస్కే కాబట్టి బెస్ట్ ఏంటంటే బ్యాలెన్స్ వేలో మీరు టెక్నాలజీ ఫినాన్స్ రెండు మేజర్గా కావాలి అనుకుంటే ఈ రెండు ఫార్మేట్స్ దొరుకుతాయి. నాస్డాక్ 100, నిఫ్టీ 50 కూడా ఇండెక్స్ ఫండ్లా దొరుకుతాయి, ఈటీఎఫ్లా దొరుకుతాయి, మోరల్లెస్ మ్యూచువల్ ఫండ్లా దొరుకుతాయి. మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అమెరికాలో ఉన్న ఈ నాస్డాక్ 100ని మోతిలాల్ ఓస్వాల్ రన్ చేస్తారండి. ఇండియాలో ఈటీఎఫ్ లాగా రన్ చేస్తారు. MOIN 100 అంటారు, అంటే మోతిలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 అనమాట. అందులో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా నాస్డాక్ లిస్ట్ అయిన టాప్ 100లో మనం తీసుకోవచ్చు. అంటే వరల్డ్ టాప్ ఐటీ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసినట్టు ఉంటుంది. అదే టైంలో అక్కడ కూడా 19% ఏంటంటే కన్జ్యూమర్ స్పెండ్ చేసే ఏరియాలో ఉంటుంది. లైక్ ఆటోమొబైల్స్ కావచ్చు, హై ఎండ్ అప్రల్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు. కన్జ్యూమర్ ఎక్కడెక్కడైతే బాగా స్పెండ్ చేస్తారో వాటికి 90% వెయిటేజ్ ఉంది. అండ్ టెక్నాలజీకి ఏమో 59% వెయిటేజ్. మొత్తానికైతే టెక్నాలజీ ఓరియంటెడ్ లైఫ్ స్టైల్ మొత్తానికి అది వెయిటేజ్ అనమాట. అదే మన నిఫ్టీ అయితే కొంచెం డైవర్సిఫైడ్ అనమాట ఇది. సో మన నిఫ్టీలో ఓవరాల్గా 13% ఐటీ వెయిటేజ్, జస్ట్ 13. నాకు అట్లా కాదు, ఐటీకి ఎక్కువ వెయిటేజ్ ఉండాలి అనుకుంటే, కొంచెం వెల్ బ్యాలెన్స్డ్గా ఉండాలంటే నాస్డాక్లో పెట్టుకోవచ్చు. అండ్ మోరోవర్ చాలామంది టీసీఎస్లో పెడితే ఇండియాలో పెట్టారనుకుంటారండి. టీసీఎస్కి వచ్చే రెవెన్యూలో ఆల్మోస్ట్ 90% అబ్రాడ్ నుంచే వస్తుంది. అంటే మీరు ఎక్స్పోర్ట్ మీద బెటర్ వస్తున్నట్లకే. సో బెస్ట్ ఏంటంటే రెండు ఉంచుకోవటం బెటర్ అనమాట, వెల్ బ్యాలెన్స్డ్గా. అందుకని కొంత మనని నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఫార్మెట్లో పెట్టుకోవడం బెటర్. కొంతేమో నాస్డాక్ 100లో పెట్టుకోవచ్చు. రెండు డిఫరెంట్ పర్పస్ అండి. బట్ ఎవ్రీ డెకేడ్కి ఏంటంటే ఒక్కొక్కటి బాగా రిటర్న్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1990 దగ్గర నుంచి 2000 వరకు నాస్డాక్ బాగా ఇచ్చింది రిటర్న్స్. ఆ టైంలో ఇండియాని దాటించింది. బట్ లాస్ట్ 10 years మాత్రం ఇండియా వాటన్నిటిని బీట్ చేసుకుంటూ పోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ డెకేడ్లో ఫినాన్స్ బాగుంటుందండి ఇండియాలో. ఎందుకంటే 3 trillion ఎకానమీ నుంచి 5 trillion మారేటప్పుడు క్రెడిట్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది, హ్యూజ్ క్రెడిట్ గ్రోత్ ఉంటుంది అనమాట. అందుకని న్యాచురల్గానే ఇండియాలో ఫినాన్స్ బాగా పెరిగే ఛాన్స్ ఉంది. రీసెంట్గా డేటా కనుక చూసుకుంటే 191 లక్షల కోట్ల రూపాయలు బ్యాంక్ డిపాజిట్లో ఉన్నాయి. అది పర్టికులర్గా ఈ 2000 రూపాయల నోట్లు క్యాన్సిల్ చేసినప్పుడు ఏంటంటే ఆ డబ్బంతా డిపాజిట్ అయిపోయి బ్యాంకులోనే డిపాజిట్ అయ్యి హిస్టరీలో హైయెస్ట్గా 191 లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్లో ఉన్నాయి నిల్వలు, క్యాష్ నిల్వలు బ్యాంకులకి. అవి ఎంత కూడా 5% వడ్డీకే దొరుకుతున్నాయి బ్యాంకులకి. ఆ బ్యాంకులు మాత్రం ఇండస్ట్రీ వాళ్ళకి 12%, 13% చొప్పున ఇస్తున్నారు. అందుకని ఈ నెక్స్ట్ 4-5 years కూడా ఇండియాలో ఫినాన్స్ రెచ్చిపోతాయండి. చాలా మంచి గ్రోత్ ఉంది. అందరూ బ్యాంక్స్ మధ్య అడ్జస్ట్ అవుతూ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు, హెచ్డిఎఫ్సి రెండు మెర్జ్ అవ్వటం కానీ, లేకపోతే అక్కడ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐడిఎఫ్సి కానీ మెర్జ్ అవ్వటం కానీ, ఇట్లా అన్నీ రీసైజ్ అవుతున్నాయి అనమాట. అందుకని గ్రోత్ ఆపర్చునిటీకి అందుకోవడం రెడీగా ఉన్నాయి. సో ఫినాన్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలంటే అచ్చం బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఎక్స్క్లూజివ్ కావాలంటే వద్దు, నాకు బ్యాలెన్స్గా ఉండాలంటే నిఫ్టీ బాగుంటుంది. కాదు టెక్నాలజీకే నేను ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ నాస్డాక్ తీసుకోవచ్చు. ఎందుకంటే అవి వరల్డ్ వైడ్ గ్లోబల్ కంపెనీస్ కాబట్టి. ఏదన్నా ఐటీ నెక్స్ట్ 2-3 yearsలో మొత్తం రీడిఫైన్ అవుతుందండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాక్టికల్గా వాడుతున్నారు. ఒకప్పుడు థియరీలాగా ఉండేది, అది పుస్తకాల్లో ఉంది. లాస్ట్ 20 years నుంచి కూడా ఉంది ఈ ఆల్గోరిథం సాఫ్ట్వేర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా. బట్ చాట్ జీపీటీ వచ్చిన కాడి నుంచి ఏంటంటే ప్రాక్టికల్గా వాడుతున్నారు కాబట్టి ఈ కంపెనీలో మ్యాన్ పవర్లో చాలా చేంజెస్ వస్తుంటాయి, ప్రొడక్టివిటీలో చాలా చేంజెస్ వస్తున్నాయి అనమాట. ర్యాపిడ్గా మారిపోయే థీమ్ అది.
ఐటీ కంపెనీస్. ఈ మధ్య ఐటీ కంపెనీస్ ఇన్ఫోసిస్, టీసీఎస్ కూడా అవును, వాళ్ళకు ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఏఐకి సంబంధించిన ఈ టెక్నాలజీకి సంబంధించి ట్రైనింగ్ ఇప్పించడం కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. రైట్. ఎందుకంటే ఫీచర్స్ రెడీ అవ్వాలి, ఇంకా ఓల్డ్ డేటా పనికిరాదండి ఇక్కడ. అందుకని ఐటీ వర్సెస్ ఫినాన్స్ అని చెప్తే ఫినాన్స్కే బెటర్, ఎందుకంటే ట్రెడిషనల్ సెక్టర్ అండ్ ఇండియా మంచి ర్యాపిడ్ గ్రోత్ ఉంది కాబట్టి మనం తీసుకోవచ్చు. కాబట్టి ఐటీ అంటేనేమో ఇంటర్నేషనల్ మార్కెట్స్ కింద లెక్క, అండ్ ఫినాన్స్ అంటేనేమో లోకల్ మార్కెట్స్ కింద లెక్క. నాకు వెల్ బ్యాలెన్స్గా ఉండాలంటే రెండిట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకటే కావాలనుకున్నప్పుడు నిఫ్టీలో బెటర్ అనమాట. థ్యాంక్ యూ సార్. రైట్.